అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ విజిట్‌కి వెళ్లారు. ఈ విషయం మనం చెప్పుకుంటూ ఉన్నదే. ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్ పక్కన పెట్టి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా వచ్చి మోడీ గారిని రిసీవ్ చేసుకున్నాడు. ఇజ్రాయెల్ న్యూస్ ఛానల్స్ కూడా ఇజ్రాయెల్కి మోడీ గారు వెళ్లడాన్ని ఆకాశానికి ఎత్తి చూపించాయి. ఇదంతా బాగానే ఉంది. భారతీయులుగా మనకు, అటు ఇజ్రాయిలీలకు కూడా బాగానే ఉంది. కానీ దీనినంతా కళ్ళు తిప్పుకోకుండా చూస్తున్న పాకిస్తాన్కి మాత్రం దుఃఖం ఆగలేదు. అక్కస్తో కుతకుత ఉడికిపోతూ ఉంది. అక్కసు లోపలే అణిచిపెట్టుకుని ఎవరికీ కనబడనీయకుండా ఉంచుకోకుండా బయటికే కక్కేసింది. మరి ఇజ్రాయిల్ భారతుల బంధాన్ని చూసి పాకిస్తాన్ అక్కసుతో ఏం చేసిందో ఈ వీడియోలో చూడండి. ఇజ్రాయిల్ పర్యటనకి భారత్ వెళ్లడాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్, భారత్ ఇజ్రాయిల్ల మధ్య పెరుగుతున్న బంధాన్ని చూసి ఓర్వలేని పాకిస్తాన్, ఇజ్రాయిల్ భారత్ల మధ్య ఏర్పడబోతున్న ఒక కొత్త అలయన్స్ను చూసి బెంబేలెత్తిపోతున్న పాకిస్తాన్ ఉగ్రకుక్క అయింది. అయ్యి ఊరుకోకుండా ఏకంగా తమ పార్లమెంటులో ఒక తీర్మానాన్నే ప్రవేశపెట్టింది. పాకిస్తాన్ ఇలా ఎందుకు ఉగ్రకుక్క అయింది అంటే ఇందుకు ఒక కారణం ఉంది. మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్లడానికి ముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక కొత్త రకం అలయన్స్ ని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టుగా ప్రకటించాడు. ఏమిటి ఈ అలయన్స్ అంటే హెక్సగాన్ అలయన్స్, 6 భుజముల కూటమి. అంటే 6 దేశాలతో ఏర్పాటు చేసే ఒక కొత్త కూటమి అన్నమాట. ఈ 6 దేశాలు ఏమిటి అంటే ఇజ్రాయెల్, ఇండియా, గ్రీసు, సైప్రస్, అరబ్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు. సో బెంజమిన్ నెతన్యాహు ఇలా ఒక కొత్త కూటమిని హెక్సగాన్ అలయన్స్ అన్న పేరుతో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ప్రకటించడం, అందులో భారత్ పేరు ఉండడం, ఆ వెంటనే మోడీ గారు ఇజ్రాయెల్కు వెళ్లడంతో పాకిస్తాన్ కారం పూసుకున్న ఉగ్రకుక్క అయింది. వెంటనే తమ పార్లమెంటులో ఒక తీర్మానాన్నే ప్రవేశపెట్టింది. ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఈ కూటమి యాంటీ ఉమ్మా అని, ఉమ్మా అంటే సమూహం అని అర్థం. సో బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదించిన ఈ కూటమి యాంటీ ఉమ్మా కూటమి అని తన తీర్మానంలో పేర్కొంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న పాలస్తీనాలోని చారిత్రక ప్రాంతాలను మార్చే యత్నం చేస్తే సహించేది లేదు, పాలస్తీనాకు స్వతంత్రంగా వ్యవహరించే అంశాన్ని గురించి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది అంటూ కూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే సందర్భంగా సోమాలిలాండ్ను స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ గుర్తించడాన్ని కూడా పాకిస్తాన్ పార్లమెంటు తిరస్కరించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ సూత్రాలకు వ్యతిరేకం అంది. ఇలా తమ పార్లమెంటులో ఒక తీర్మానాన్నే ప్రవేశపెట్టింది మోడీ గారు ఇజ్రాయెల్కు వెళ్లిన సందర్భంగా. పాకిస్తాన్ జీవిత కథ ఏమిటి అంటే ఈ దేశానికి ప్రత్యేకించిన స్వంత కథ ఏదీ ఉండదు. నిరంతరం భారత్ను చూసి ఏడవడం, భారత్ని దెబ్బ కొట్టడానికి కామెడీగా ప్రయత్నిస్తూ ఉండడం, భారత్ ఉతికి ఆరేశాక కుయ్యోమని పరిగెత్తడం, ఇంతే. పాకిస్తాన్కి వేరే లక్ష్యం ఏదీ ఉండదు. ఇదే పాకిస్తాన్ కథ. ఈ ప్రపంచంలో 193 దేశాల కంటే ఎక్కువ దేశాలు ఉంటాయి. ఈ దేశాలు అన్ని తమ దేశం గురించి తాము ఆలోచించుకుంటాయి. ఏదో ఒకటి చేసి ఎదగాలి, అభివృద్ధి చెందాలి అని ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఇందుకు వ్యతిరేకంగా ఒకే ఒక్క దేశం ఉంటుంది. ఆ దేశం ఏది అంటే అది పాకిస్తాన్. ఈ దేశానికి స్వంత లక్ష్యం 0. దీని లక్ష్యం ఏమిటి అంటే భారత్ని టార్గెట్ చేయడం. ఇలా ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి కట్టేది ఓ దారి అన్నట్టుగా పాకిస్తాన్ బతుకు చిత్రం బొక్కలు పడి ఉంటుంది. అందుకే ఎక్కడా ఎవరికీ లెగియని దురద పాకిస్తాన్కి లెగిసింది. చూసారా, ఇజ్రాయెల్ భారత్తో కలిసి హెక్సగాన్ అలయన్స్ అనగానే పాకిస్తాన్ ఇక్కడ తీర్మానాన్నే ప్రవేశపెట్టింది. అతిపెద్ద లోకరక్షకుడు తానే అన్నట్టుగా ఉగ్రకుక్క అయింది. ఇంతకీ పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి అంటే పాకిస్తాన్ ఇజ్రాయెల్తో పెట్టుకుని గెలవలేదు, భారత్తో పెట్టుకుని గెలవలేదు. ఇజ్రాయెల్ 6 దేశాలను ఒకేసారి యుద్ధంలో మట్టి కరిపించిన దేశం. ఇక భారత్ అయితే వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్కి రక్తం కక్కించింది. 4 సార్లు యుద్ధంలో ఓడించింది. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో చాలా అలవోకగా పాకిస్తాన్ బెండు తీసింది. మరి ఇలాంటి ఒక అసమర్థ దేశం, అట్టర్ ఫ్లాప్ దేశం ఇజ్రాయెల్ భారత్ల ఈ సమావేశాన్ని చూసి తీర్మానాన్నే ప్రవేశపెట్టింది అంటే మరి ఎంత కామెడీగా ఉంటుందో చూడండి. పాకిస్తాన్ తీర్మానానికి ఇక్కడ ఎవరైనా భయపడతారా? ఇజ్రాయెల్ భయపడుతుందా? భారత్ భయపడుతుందా? లేక యుఏఈ భయపడుతుందా? నీ తీర్మానాన్ని మడిచి పెట్టుకోమంటాయి. ఇంతకీ బెంజమిన్ నెతన్యాహు చెప్తున్న ఈ హెక్సగాన్ అలయన్స్ ఏమిటి అంటే ఇది ఇజ్రాయెల్, భారత్, గ్రీసు, సైప్రస్, అరబ్ దేశం, ఆఫ్రికన్ దేశాల కూటమి. అరబ్ కంట్రీస్ అన్నారు గాని ఏ అరబ్ దేశం అనేది అధికారికంగా ప్రకటించలేదు. కానీ యుఏఈ అని మాత్రం అనధికారికంగా బయటకు వచ్చింది. అలాగే ఆఫ్రికన్ కంట్రీ అంటే సోమాలిలాండ్ అంటున్నారు.
ఈ కూటమి లక్ష్యం ఏమిటి అంటే ప్రధానంగా రాడికల్ షియా అండ్ రాడికల్ సున్నీ వీటి భావజాలానికి వ్యతిరేకంగా పనిచేయడం. రాడికల్ షియా అంటే ఇరాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద గ్రూపులు. హిజ్బుల్లా, హమాస్, హౌతీ ఇలాంటి గ్రూపులు చాలా ఉన్నాయి కదా, ఈ గ్రూపులు అన్నమాట. వీటిని రాడికల్ షియా యాక్సిస్ అంటారు. తర్వాత రాడికల్ సున్నీ యాక్సిస్ అంటే ఐఎస్ఐఎస్ అండ్ ముస్లిం బ్రదర్హుడ్ లాంటి వాటితో ఏర్పడిన యాక్సిస్ అన్నమాట. ఈ సున్నీ యాక్సిస్ పశ్చిమాసియాలో బలంగా ఉంది, మిగతా ప్రపంచంలోకి కూడా ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది అంటున్నారు. సో ఇలా ఇస్లామిక్ రాడికల్ గ్రూపులకు వ్యతిరేకంగా పనిచేయడం హెక్సగాన్ అలయన్స్ యొక్క ప్రధాన లక్ష్యం. సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ షేరింగ్, డిఫెన్స్ కోఆపరేషన్, డిప్లొమాటిక్ అలైన్మెంట్, ఇంకా ఎకనామిక్ కనెక్టివిటీ, ఇన్నోవేషన్ అండ్ ట్రేడ్, ఇలా చాలా విషయాలుగా ఈ దేశాల మధ్య రిలేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో బెంజమిన్ నెతన్యాహు ఇలా హెక్సగాన్ అలయన్స్ ని గురించి ప్రకటించాడు. అయితే నెతన్యాహు దీనిని ప్రకటించడానికి కొద్ది రోజుల క్రితం ముస్లిం దేశాలు అన్నీ కలిసి ఒక గ్రూపును ఏర్పాటు చేసుకోవడం గురించి ప్రకటించాయి. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ అండ్ పాకిస్తాన్ లాంటి ఇస్లామిక్ దేశాలు కలిసి నాటో లాంటి కూటమిని ఏర్పాటు చేసుకోవాలని సమావేశం అయ్యాయి కూడా. ఈ నాటో ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే గల్ఫ్లో తమ బలాన్ని పెంచుకోవడం, ముఖ్యంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా బలాన్ని పెంచుకోవడం. ఇది వీరి ఆలోచనల్లో మాత్రమే ఉంది గాని ఇంకా ఏర్పడలేదు. కానీ ఇందులో భాగంగా పాకిస్తాన్, సౌదీ అరేబియాలు మాత్రం డిఫెన్స్ డీల్ని ఏర్పాటు చేసుకున్నాయి, ఒకరిని కొడితే మరొకరు వచ్చి అడ్డుపడాలి అని. కానీ భారత్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ను విరగదీస్తే సౌదీ రాలేదు. ఈ విషయం పక్కన పెడితే ఈ నాటో ఏర్పాటు విషయంలో ఎక్కువగా ఎగిరిపడింది ఎవరు అంటే పాకిస్తానే. ఎలాగైనా ఇస్లామిక్ నాటోని ఏర్పాటు చేసుకోవాలి, పవర్స్ పెంచుకోవాలి అని. పవర్స్ పెంచుకోవాలి అనే ఆశ వెనక ఆ దేశాల చుట్టూ అప్పు కోసం తిరగాలి అనే ఆశ కూడా ఉంది అనుకోవచ్చు. కానీ అది అంత సులభంగా జరిగే పని కాదు. అంటే ఇస్లామిక్ నాటో ఏర్పడడం అంత సులభంగా జరిగే పనేం కాదు. ఎందుకంటే ఈ దేశాలకు మధ్య కూడా వ్యతిరేకతలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ వేసిన ఆలోచన ఇప్పటికీ అక్కడే ఉంది. అయితే ప్రపంచం అంతా ఇలా గ్రూపులుగా మారి పవర్ను పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఈ విషయాన్ని చూసిన నెతన్యాహు కూడా ఒక పవర్ఫుల్ గ్రూపును గురించి ప్రతిపాదించాడు. ఇరాన్, హిజ్బుల్లా, హమాస్, హౌతీల లాంటి షియా రాడికల్స్తో ఇజ్రాయెల్కి, పాకిస్తాన్, టర్కీ ఈ దేశాలకు చెందిన ఇస్లామిక్ రాడికల్స్తో భారత్కి, గ్రీస్ అండ్ సైప్రస్లకి ప్రాబ్లం ఉంది. కాబట్టి అటు షియా రాడికల్స్, ఇటు సున్నీ రాడికల్స్కి వ్యతిరేకంగా అంటూ దీనిని నెతన్యాహు ప్రకటించాడు. అయితే హెక్సగాన్ అలయన్స్ ని పాకిస్తాన్ యాంటీ ముస్లిం ఉమ్మా బ్లాక్ అంటూ ఖండిస్తోంది. నెతన్యాహు చెప్తున్నదేమిటి? ఇస్లామిక్ రాడికల్స్ కి వ్యతిరేకం అని. కానీ దీనిని పాకిస్తాన్ ఎలా క్రియేట్ చేస్తోంది? ఇస్లామిక్ దేశాలకే వ్యతిరేకం అన్నట్టుగా క్రియేట్ చేస్తోంది. లిటరల్లీ ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ అయినా, భారత్ అయినా ఎలా కూటమి కడతాయి? ఎందుకు అంటే అబ్రహామిక్ అకార్డ్స్ పేరుతో ఇజ్రాయిల్కి యుఏఈ, సూడాన్, కజకిస్తాన్, సౌదీ, సిరియా లాంటి దేశాలతో సంబంధాలున్నాయి. ఈజిప్టు, జోర్డాన్, బహ్రెయిన్ లాంటి దేశాలతో కూడా సత్సంబంధాలున్నాయి. అలాగే భారత్కి పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్లతో తప్ప మిగతా ఇస్లామిక్ దేశాలు అన్నింటితో చాలా మంచి సంబంధాలున్నాయి. మరి ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్, భారత్లు కలిసి గ్రూపు ఎలా కడతారు? అందుకని నెతన్యాహు భారత్తో సహా 6 దేశాలతో కలిసి చేస్తానంటున్న అలయన్స్ కేవలం ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కోసం మాత్రమే. కానీ దీనిని పాకిస్తాన్ మాత్రం ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా అని చిత్రీకరించి ఒక తీర్మానమే ప్రవేశపెట్టింది. ఎందుకంటే పాకిస్తానే స్వయంగా ఒక ఉగ్రవాద దేశం కాబట్టి, ఉగ్రవాదులను తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి ఈ దేశానికి బాధేసింది. ఇజ్రాయిల్ విస్తీర్ణంలో చిన్న దేశం, పాపులేషన్లో చిన్న దేశం, అయినా వార్ జోన్లో మాత్రం రెబల్ స్టార్. ఈ దేశం తయారు చేసుకున్న ఆయుధ వ్యవస్థ మోస్ట్ పవర్ఫుల్. ఇటు భారత్ని చూస్తే భారత్ విశాల దేశం, 150 కోట్ల జనాభా గల భారీ దేశం. ఈ మధ్యకాలంలో భారత్ కూడా ఆయుధ శక్తి, సైనిక శక్తిలో పవర్ఫుల్ గా మారింది. ఇతర దేశాలకు ఆయుధాలను అమ్మే స్థాయికి చేరింది. మరి ఆయుధ వ్యవస్థలో ఇజ్రాయిల్, భారత్లు ఇప్పటికే పవర్ఫుల్. ఇప్పుడు ఈ 2 దేశాలు మరింత బలమైన సంబంధాలను, సహకారము, అలయన్స్ పేరుతో ఏర్పాటు చేసుకుంటే అది ఎదురులేని పవర్ అవుతుంది. మరి ఈ పవర్ ని తట్టుకోలేక కరెంటు తీగకు తగులుకుని కాలిన కాకిలా కావుమంటోంది పాక్. మరి ఈ టాపిక్ గురించి మీ అభిప్రాయాలు ఏమిటో కామెంట్స్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.